ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక డిఐవై అయితే చూసేద్దాం. ఇప్పుడు వచ్చేది దివాళీ కదా, దివాళీ ఫెస్టివల్కి దివాళీకి సంబంధించిన డిఐవై అయితే చేసేద్దాం పదండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న గ్లిటర్ షీట్ తీసుకునేసి దానికి రౌండ్ షేప్లో గీసుకున్నా, పెన్సిల్తో రౌండ్ షేప్ గీసుకున్నా. ఇలా 3 అయితే మనకు కావాలి. ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే కట్ చేసి చూపిస్తాను, మిగతావి కూడా అలాగే సేమ్ టు సేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే రౌండ్ అయితే కట్ చేసుకున్నది కదా, తర్వాత దీనికి పెన్సిల్తో అయితే నేను చూపిస్తున్నట్టుగా మార్క్ వేసుకోండి, ఎందుకంటే ఇది మీకు తెలియడానికి మాత్రమే జస్ట్ గీస్తున్నాను. తర్వాత ఎడ్జెస్ మాత్రమే, లోపలికంట కాకుండా జస్ట్ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటామే. ఇప్పుడు చూపించిన ఎడ్జెస్ని బాగా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. మనం నీట్గా కట్ చేసుకోవడం ద్వారా ఫ్లవర్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. నేను చూపించుకున్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇలా కట్ చేసుకోండి. అలాగే 3 అయితే చేసుకుంటున్నాను, సేమ్ సైజుతో చేసుకునేసి ఐరన్ బాక్స్ని మంచిగా హీట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ని అయితే ఉల్టా పెట్టేసి హీట్ చేసుకుంటున్నాను. ఇది మీ చేతికి చూసుకోండి, లైట్ హీట్ ఉండాలి. పెద్ద అంటే ఫ్లవర్ 3 షేప్లో వస్తుంది, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా చేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం పెద్దగా చేశాను, తర్వాత అయితే చిన్నగా చేశాను, కొంచెం పెద్దగా చేశాను. ఇలా దీని కింద స్టిక్కర్ ఉంటుంది కాబట్టి తీసి ఈజీగా అతికించేయచ్చు. తర్వాత సిల్వర్ కలర్ది గ్లిటర్ షీట్ అయితే తీసుకునేసి దాన్ని ఇలా ఎడ్జెస్ని అయితే కట్ చేసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. రౌండ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందు మనం ఫ్లవర్ చేసుకున్నాం కదా, దాంట్లో అంటించేసి లైటింగ్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. లైట్ ఆఫ్ చేస్తే మాత్రం లుక్ మట్టుకి సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. వితౌట్ లైట్ కూడా బాగానే ఉంది, కానీ ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుంది. ఇంకా బాయ్.